కరీంనగర్ ఓల్డ్ సర్కస్ గ్రౌండ్ గీతా భవన్ సర్కిల్ లో అతిపెద్ద షాపింగ్ ఎక్స్పో కలదర్శన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎక్స్పో 50,000 వెరైటీ ఐటమ్స్ ఒకే చోట. లేడీస్ ఫ్యాన్సీ టాప్స్, జ్యువెలరీ, చెప్పుల్స్, బెడ్షీట్స్, లక్నో చికెన్ సూట్స్, వుడెన్ ఐటమ్స్. కుంభమేళాగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర తెలంగాణలో ప్రారంభం కాబోతుంది. దాదాపు తెలంగాణ నుండి కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అటు మేడారం జాతరకు వచ్చి సమ్మక్క సారలమ్మ దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భక్తుల దృష్ట్యా ప్రతి గ్రామంలో కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలను ఏర్పాటు చేసి అక్కడ మొక్కులు అప్పజెప్తున్నారు. అందులో భాగంగా మిడి మేడారంగా పిలువబడే రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతరకు మాత్రం అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్ లో ఇక్కడ భక్తులు లైన్లో ఉండడానికి భారీ కేర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన లైటింగ్స్, అదేవిధంగా నీటి వసతులు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ 4 రోజుల పాటు అంటే రేపటి నుండి 28వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మాత్రం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాదాపు ఇక్కడ 1,00,000 మంది వరకు భక్తులు దర్శించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పూజారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి 35 ఏళ్ళుగా పూజారిగా విధులు నిర్వహిస్తున్నటువంటి కనకమ్మ మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి పూజారి గారు, అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు కదా, ఇక్కడ రేకుర్తి సమ్మక్కకున్న విశిష్టత ఏంటిది? ఇక్కడ నేను 35 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నా. క్యాలి లేక వచ్చి తర్వాత మంచిగా అమ్మవారి గద్దెలు కట్టినాక క్యాలికి వచ్చినా మంచిగా జరిగింది. అట్లనే ఇక్కడనే ఊడ్చుడు, కడుగుడు, ఇక్కడనే ఉండు, ఇంటికి ఒకరు లేదు. ఇక చిన్న కొడుకు 5 నెలల పిల్లగాని నడిచిపెట్టి వచ్చినా ఈడ చేరిన ఈ వానముల ఇక్కడనే ఉన్నా. అప్పటికి ఇప్పటికి సంతోషంగా జరుగుతుంది జాతర. 4 కాండాల నుంచి అలా వస్తాండ్రు భక్తులు కూడా నా దగ్గరికి వచ్చి బొట్టు పెట్టించుకొని పోతారు. అలా మేలు జరుగుతుంది. ఈ తల్లి దయ వలన నీ చేతుగుణం మంచిదమ్మా అని అందరు బొట్టు పెట్టించుకుంటారు, వస్తాండ్రు పోతాండ్రు. 4 కాండాల నుంచి కదిలేస్తాండ్రు జనం, కోట్ల జనం వస్తాండ్రు. అంటే 2వ మేడారంగా కూడా ఈ రేకుర్తి జాతరకు ప్రధానంగా పేరుంది. అంటే ఇంతమంది భక్తులు రావడానికి గల కారణం ఏంటి? ఈడ శుద్ధి చేసుడు, ఊడ్చుడు, కడుగుడు, వచ్చిన వాళ్ళకు భక్తులకు బొట్టు పెట్టుడు, సంతోష పెట్టుడు, మాట్లాడు. ఈడ నేను నిల్వకుండు ఇక్కడ, అదే గొప్పది. రేపటి నుంచి వెళ్ళి సమ్మక్క సారలక్క జాతర ప్రారంభం కాబోతుంది కదా, సో సమ్మక్క ఏ రోజు వస్తుంది, సారక్క ఏ రోజు వస్తుంది, జాతర ఎప్పుడు ప్రారంభం అవుతుంది? ఈ రోజు మంగళవారం పూజ కట్టిండ్రు, రేపు బుధవారం సారక్క గద్దెకి ఎక్కుతుంది, బేస్తారం సమ్మక్క గద్దెకి ఎక్కుతుంది, శుక్రవారం నాడు ఫుల్ జాతర. చాలా రోజులే జరుగుతుంది జాతర. వారం రోజుల దాకా ఫుల్ జనం వస్తూనే ఉంటారు. దాదాపు ఈ రేకుర్తి సమ్మక్క సారమ్మ జాతర దగ్గరికి ఎంతమంది భక్తులు వస్తారు దాదాపు? ఆ సంగతి నాకు తెలియదు. కోట్ల జనం అయితే వస్తారు. ఎంతమంది వస్తారు అని నేను ఎట్లా చెప్పాలి? ఎక్కువ వస్తారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉంటాయి? ఏర్పాట్లు అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి. సీనాన్న అన్ని చేస్తాడు కదా. కనకాన్ని ఉన్నాడు, సీనాన్న ఉన్నాడు, తండ్రి కొడుకులు 2 ఉన్నారు. వాళ్ళ తండ్రి లేకున్నా కానీ అంత సౌలత్ చేస్తాడు అందరికి. ఈడు ఉన్నందుకు నాకు కూడా బాగా సంతోషం అనిపిస్తుంది. నేను కూడా ఈ ఇంటికి పోను, ఫంక్షన్ హాల్కి కూడా పోను. ఈ గద్దెలే, ఈ బండలే నా బంగ్లా. ఇదే సంతోషం నాకు. పోంగ రాంగ అందరూ మందలించుకుంటూ పోతారు. అమ్మ బాగున్నావా, అమ్మ బాగున్నావా, అక్క మంచిగా ఉన్నావా అనుకుంటా ఆడుకుంటూ పోతే అదే నాకు సంతోషం అనిపించింది. చాలా మంది భక్తులు వచ్చి మీ దగ్గరికి వచ్చి కలుస్తారు కదా, సో నాకు కోరుకున్న కోరికలు తీర్చిన తర్వాత మీ దగ్గరికి వచ్చి ఏదో చెప్తారా, ఇట్లా జరిగింది మాకు, ఇట్లా అనుకున్న జరిగింది? వాళ్ళు కానుపులకు వస్తారు, నౌకర్లకు వస్తారు, పానాలు మంచిగా లేక వస్తారు. అందరికి మేలు జరుగుతానే కదా ఈడ ఇంత జాతర. మేడారం వెనక మేడారం అయింది, అలా మేలు జరగంది. వస్తారా? ఈడ ఉండి నేను అన్ని వచ్చిన వాళ్ళ భక్తులను కాపాడుకుంటున్నా. ఇది మేడారం వెనక మేడారం అవుడు. ఈడ శుద్ధి చేసుడే కారణం కాదా బిడ్డ? ఈడ మనిషి లేకుంటే వస్తారా? ఈ 1000 జాగాలు ఉన్నాయి గద్దెలు. నన్న పూజారులు ఉన్నారా? ఆడ మేడారం కాడ కొయ్యరాజులు ఉన్నారు, ఈడ ముదురాజు నేనున్నా శుద్ధి చేయడానికి. అందుకే ఇంత దూరం సంతోషంగా జరుగుతుంది. అన్ని సౌలతులు కూడా సీనన్న చేస్తాడు, కనకన్న చేస్తాడు. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉన్నా కానీ
ఇట్లా నూనెకు దాని దేనికంటే కనకన్న ఇచ్చిపోతాడు, రోజు వస్తాడు కనకన్న వచ్చి బొట్టు పెట్టుకొని పోతాడు. ఇదే సంతోషం నాకు. ఈ కలియుగం సంతోషంగా ఉండటానికి కారణం అదే. సో చూసారు కదా, మొత్తానికైతే రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కాబోతుంది. కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారంగా మాత్రం అమ్మవారిని పిలుస్తుంటారు. ఇక్కడ కోరిన ఎవరైనా కోరికలు కోరుకుంటారో ఇక్కడ మాత్రం ఆ కోరికలు నెరవేరడంతో చాలా మంది భక్తులు దాదాపుగా 15 లక్షల వరకు వచ్చే భక్తులు అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ దాదాపుగా దానికి సంబంధించిన భక్తులకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంటే మేడారం తర్వాత మినీ మేడారంగా మాత్రం ఇక్కడ సమ్మక్క సారలమ్మ రేకుర్తి దగ్గర జాతరగా పిలుస్తుంటారు. దీంతో అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు చేస్తున్నారు. రేపు నుంచి జాతర ప్రారంభమై 4 రోజుల తర్వాత మళ్ళా సమ్మక్క సారలమ్మలు వరంలోకి ప్రవేశిస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముందుగా సారలమ్మను గద్దె మీదకి తీసుకువచ్చిన తర్వాత నెక్స్ట్ డే సారక్కని తీసుకువస్తారు. ఆ తర్వాత 2 రోజుల పాటు జాతర నిర్వహించిన తర్వాత మాత్రం జాతర తర్వాత దేవతలను వనంలోకి ప్రవేశిస్తారు. అయితే 2 చిన్నారులు మాత్రం ఇక్కడ ఆకర్షణ నిలిచారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరేంటి? నేను సమ్మక్కని, నా బిడ్డ సారలమ్మ. మీ పేరేంటి చెట్టి? సారమ్మ. సారలమ్మనా? ఎందుకు వేసిరు ఇట్లా? ఎప్పుడు వేసిరు ఇది? పొద్దుగల. ఎందుకు వేసిరు? దేవుడు ఇష్టం. మీకు దేవుడు అంటే ఇష్టమా? అందుకే వేసిరా? సాయంత్రం నుంచి ఇక్కడనే ఉన్నారా? ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడనే ఉన్నారా? ఎట్లా అనిపిస్తుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత? బాగుంది. బాగుందా? మీకు ఎలా అనిపిస్తుంది చిట్టి? బాగుంది. అంటే సమ్మక్క సారలకే మీ ఇద్దరు సేమ్, చూడడానికి కూడా సమ్మక్క సారలకనే కనబడుతుంది. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. బాగా అనిపిస్తుందా? ఓకే. మొత్తానికైతే ఇక్కడ 2 చిన్నారులు మాత్రం సమ్మక్క సారలమ్మ వేషధారణలో 2 చిన్నారులు ఇక్కడ ఆ యొక్క రూపంలో మాత్రం ఇక్కడ కనువిందు చేస్తున్నారు. వాళ్ళకు మేము చూసిన సుమన్ టీవీ మాత్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించింది. దాదాపు రేపటి నుంచి వెళ్ళి 4 రోజుల పాటు దాదాపు 15 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా సిపి గౌసాలం చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే అన్ని లైటింగ్లు అదేవిధంగా భారీ కేర్లు కూడా ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు మాత్రం ఇక్కడ మినీ మేడారంగా పిలువబడే రేకుర్తి సమ్మక్క సారలమ్మ జాతర మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుందని భక్తులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.